హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో దోస పిండితో టేస్టీగా, హెల్తీగా ఉండే పునుగులు ఎప్పుడైనా మీరు చేశారా? ఏంటి పునుగులు అంటుంది, హెల్తీ అంటారేంటా అనుకుంటున్నారా? డీప్ ఫ్రై చేసేది ఎప్పుడూ హెల్తీ కాదండి. కానీ పిల్లలకి మనం ఆకుకూరలు అట్లాంటివి పెట్టేటప్పుడు డైరెక్ట్గా ఎక్కువ శాతం తినరు కదండి. అలాంటప్పుడు పిల్లలకి ఏదో ఒక విధంగా పిల్లలకి తినిపించాలి అంటే ఇట్లాంటి వాటిలో వేయాల్సి వస్తుందండి. కంపల్సరిగా ఇట్లాంటివి అనుకోండి చక్కగా తింటారు. అందుకే నేను ఇలా ట్రై చేశాను. మీరు కూడా చూడండి. ఈరోజు నేను చేసిన దోస పిండితో పునుగులు. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. దానిలోకి నేను దోస పిండి వేసుకుంటున్నానండి. దోస పిండిలో ఎటువంటి సాల్ట్ కానీ ఏమీ కలపలేదన్నమాట. డైరెక్ట్గా మనం మరపట్టించింది. ఒక 2 డేస్ ఆగితే కొంచెం అది పులుస్తుంది అంటారు కదండి, అట్లా వచ్చిన పిండి అనమాట. 2 డేస్ బ్యాక్ది. ఇప్పుడు దీంట్లోకి మనం సన్నగా కట్ చేసుకున్న తోటకూర వేస్తున్నానండి. ఈ తోటకూర అనేది మీకు నచ్చినంత వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 కప్పుల దాకా వేశాను. అలాగే కొత్తిమీర వేసుకున్నాను. కరివేపాకు కూడా ఒక 3 రెమ్మలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒకటి బంగాళదుంప తీసుకొని పచ్చిదాన్ని తురుముకొని ఆ తురుము కూడా వేసుకున్నాను. అలాగే అల్లం, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఆనియన్ని సన్నగా తరిగి ఆ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా తరిగి వేసుకుంటున్నాను. మీకు కావాలంటే దీన్ని పేస్ట్గా కూడా చేసుకొని వేసుకోవచ్చు. అలాగే దీనిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే దీనిలో కొంచెం మిరియాల పొడి వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కారపొడి కూడా వేసుకుంటున్నాను. మనం పచ్చిమిర్చి వేసాం కదా, అలాగే దీనిలోకి కొంచెం తినే సోడా వేసానండి. చాలా తక్కువ, ఒక చిటికెడు వేసాను అంతేను. ఇప్పుడు ఈ అన్నింటినీ కూడా మొత్తం పిండిలోకి కలిసేలాగా కలుపుకోవాలి. మనం తీసుకునే పిండి అంటే దోసపిండి తీసుకున్నాం కదా, అది కొంచెం గట్టిగా ఉండాలి. మనం గట్టిగా ఉన్న పిండి తీసుకున్నా కూడా ఆకుకూరలో కట్ చేసి మనం తోటకూర వేసాం కదండి, వాటిలో వాటర్ ఉంటుంది. అలాగే ఆనియన్స్లో వాటర్ ఉంటుంది. అలాగే పొటాటో తురుముకున్నప్పుడు కూడా దానిలో కూడా వాటర్ వస్తుంది. అది మొత్తం కలిపినప్పుడు మనకి పిండి అనేది కొంచెం లూజుగా ఇట్లా అవుతుందండి. చూశారు కదా వీడియోలో, మీకు తెలుస్తుంది కదా, కొంచెం జారుగా అవుతుంది. ఇప్పుడు ఇది కొంచెం గట్టిగా రావడానికి దీంట్లో నేను బియ్యపు పిండి వేస్తున్నానండి. నేను ఒక 4 స్పూన్లు వరకు దీనిలో బియ్యపు పిండి వేశాను. మీకు కలుపుకుంటే గనక ఎంత పిండి పడుతుంది అనేది తెలుస్తుందండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి బియ్యపు పిండిని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఒక 2 స్పూన్లు వరకు వేసుకొని కలుపుకుంటున్నాను. అది కొంచెం కలుపుకున్నాక చూసుకొని ఇంకొక 2 స్పూన్లు పట్టాయండి నాకు. ఆ 2 స్పూన్లు కూడా వేసుకున్న తర్వాత ఇంకొంచెం, అంటే ఇప్పుడు నేను తీసుకున్న పిండికి 1 స్పూన్ వరకు, నేను 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్‌ఫ్లోర్ వేసుకుంటున్నాను. అది కూడా వేసుకొని కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మొత్తం బ్యాటర్ మనం కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని మనకి పునుగుల్లా వేసుకోవడానికి ఎంతైతే సరిపోతుందో అంతవరకు కలుపుకోవాలి. చూడండి, నేను మొత్తం కలిపేసానండి. ఇందాక 1 స్పూను కార్న్‌ఫ్లోర్ కూడా వేసి కలుపుకున్నాను నేను. మీకు అది వీడియోలో చూపించలేదు. చూడండి, ఇప్పుడు మనకి చక్కగా పునుగులు వేయడానికి వస్తుంది కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. దీనిలో మనం ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ మనకి వేసుకున్నది హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని
మనం పునుగులుగా వేసుకోవాలి. మనం హైలో పెట్టుకొని వేసుకుంటే కనుక పునుగులు మనం వేసే లోపలే మాడిపోతాయండి. అందుకని ఫ్లేమ్‌ని మాత్రం మనం అడ్జస్ట్ చేసుకొని, లేదంటే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేసుకొని తర్వాత ఫ్లేమ్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు హైలోకి. మనం ఇట్లా పునుగులు మొత్తాన్ని వేసేసుకుందామండి. దీంట్లో స్పేస్ వెడల్పుగా ఉంది కాబట్టి ఎక్కువ పునుగులే పడతాయి అన్నమాట. అవి మనం వేసినప్పుడు అతుక్కున్నా కూడా అవి ఫ్రై అయిపోయిన తర్వాత విడిగా వచ్చేస్తాయండి. అందుకే నేను అడ్జస్ట్ చేసి మరీ దీంట్లో వేసేస్తున్నాను. ఇలా మనకున్న పిండి మొత్తాన్ని కూడా వేసేసుకుందాము సరిపడినన్ని. ఇప్పుడు వీటిని కొంచెం వేగనివ్వాలి. వీటిని ఒక సైడు వేగిపోయినాయి కదండి, ఇప్పుడు ఇంకో సైడ్కి తిప్పుకోవాలి. మనం ఇది వేసేటప్పుడు ఒకదానికి ఒకటి కొంచెం అంటుకున్నాయి కదండి, అది మనం తీసేటప్పుడు కొంచెం గరిటెతో ప్రెస్ చేస్తూ తీస్తే కనుక అన్నీ విడివిడిగా వచ్చేస్తాయి. వీటన్నింటినీ కూడా ఇంకొక సైడ్కి తిప్పుకొని బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత వీటన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అన్నీ తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో మళ్ళా మిగిలిన పిండిని కూడా ఇట్లా పునుగులుగా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకొని వీటిని అన్నింటినీ కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి, మీకు తుంచి కూడా చూపిస్తున్నానండి. ఆయిల్ ఏమి ఎక్కువ పీల్చుకోలేదు. చక్కగా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ చేయబడుతుంది. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తానో ఆ వీడియోస్కి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.